అధిక శబ్దం చేస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న బైకులను సీజ్ చేసి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నల్గొండ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, డిఎస్పీ శివరాం రెడ్డిల ఆధ్వర్యంలో అధిక శబ్దం చేస్తున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ అధిక శబ్దం చేస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారిపై వారి బైకులను సీజ్ చేయడమే కాకుండా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ కలిగిన వాహనాలు ఉంటే నల్గొండ పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ 1 టౌన్ సిఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్ఐ రావుల నాగరాజు, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున నల్గొండ జిల్లా పోలీసు తరఫున శుభాభివందనాలు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ యొక్క ఆదేశానుసారం సూచన నల్గొండ గారు శివరాం రెడ్డి, ట్రాఫిక్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ ప్లస్ వాళ్ళ సిబ్బందితో గత 2 నెలల నుంచి టౌన్లో విపరీతంగా సౌండ్ చేస్తూ వాహనాలు 2 వీలర్స్ అనుకోండి రకరకాల సౌండ్లతో పబ్లిక్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి గారి యొక్క నేతృత్వంలో వాళ్ళ టీం అందరూ కలిసి దాదాపు 70 సైలెన్సర్ ఎక్స్ట్రా సైలెన్సర్, దీనివల్ల వాతావరణ కాలుష్యం అనుకోండి లేకుంటే వాయు కాలుష్యంతో పాటు పబ్లిక్కి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు కొంతమంది యువకులు, ముఖ్యంగా యువకులు. వాటిని ట్రాఫిక్ పోలీస్ సిఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం తయారు చేసి 70 సైలెన్సర్ మనం సీజ్ చేయడం జరిగింది. వాటిని ఈరోజు పబ్లిక్గా అందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ సైలెన్సర్ ద్వారా వాతావరణ కాలుష్యం కూడా వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా వస్తుంది కాబట్టి చాలామంది ఇబ్బంది పడతారు. దాన్ని అందరూ గ్రహించాలి. అందరి బాధ్యతగా మీకు ఎలాంటి సమాచారం ఉన్నా మన పోలీస్ వ్యవస్థకి మా ట్రాఫిక్ సిఐ నెంబరు, డిఎస్పీ నెంబర్ మీ అందరికీ తెలుసు. వాళ్ళకి సమాచారం ఇవ్వండి, వాళ్ళ సమాచారం గోప్యంగా ఉంటుంది. ఇంకా కొన్ని సందులలో మనకు ఓల్డ్ సిటీలు అనుకోండి, ఈ అవుట్స్కట్స్లో చాలా మంది పిల్లలు బైకులు వాళ్ళకి లైసెన్స్ లేకుండా జల్సాగా తిరుగుతూ ఉంటారు. దయచేసి మీరు దాన్ని గ్రహించాలి. ఈ వెహికల్స్ ఇప్పుడు మనం సీజ్ చేసినట్టు ఈ 70 ఎక్స్ట్రా సైలెన్సర్ వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ట్రాఫిక్ యాక్ట్ ప్రకారం మోటార్ వెహికల్ యాక్ట్, ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది. వాళ్ళ మీద అందరు కూడా ఫైన్లు దాదాపు వారం రోజులు 10 రోజులు బండ్లు డీటెయిన్ చేసిన తర్వాత వాళ్ళనే పిలిపించి వాళ్ళ ద్వారా సైలెన్సర్ మనం ఊడబెక్కించి ఈరోజు మీ ముందు వాటిని ధ్వంసం చేయడం జరిగింది. అందరూ గ్రహించాలి. నల్గొండ జిల్లా ట్రాఫిక్ పెరుగుతూ ఉంది, ప్రజలు అవేర్నెస్ వస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టినాం. అందరూ విధిగా బాధ్యతగా గుర్తిరిగి ఇటువంటి శబ్ద కాలుష్యం కానీ లేకుంటే వెహికల్స్తో ఏమైనా ప్రమాదాలు జరిగితే పోలీస్ శాఖకి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది అందరి బాధ్యత, ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదు. దీని ముందు దీన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ అవేర్నెస్ కూడా తెలుసుకోవాలి. నల్గొండ జిల్లా రోజు రోజుకి ట్రాఫిక్ చూస్తూ ఉంది, పక్కన ఎంత ట్రాఫిక్ పెరుగుతూ ఉందో, విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. అందరూ కూడా ఈరోజు ఆటోల్లో కూడా అక్కడక్కడ మనం సౌండ్ బాక్స్ పెట్టుకొని ఆ ఆటోలు నడుపుతూ ఉంటారు. చాలామంది ప్రయాణికులకు ప్లస్ మామూలుగా వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. దాని మీద కూడా నల్గొండ డిఎస్పీ గారు సపరేట్ దానికి నెక్స్ట్ స్పెషల్ డ్రైవ్ ఈ సౌండ్ ఆటోలో కానీ వెహికల్ కానీ బాగా సౌండ్ పెట్టుకొని ఇబ్బంది కలిగిస్తాం. వాళ్ళ మీద నెక్స్ట్ చర్య తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం అందరి బాధ్యతగా ట్రాఫిక్ విషయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ని మనం పాటించాలి. ఈ అలవాటు మనం నేర్చుకోవాలి. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. చాలా వెహికల్స్కి మనం తెలవకుండా ఆటో చాలన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. ఆటోమేటిక్గా మనం సిగ్నల్ జంప్ అయినా లేకుంటే ఏ వైలేషన్ మోటార్ వెహికల్ ఏ వైలేషన్ చేసినా ఆటోమేటిక్